అసలు రోడ్డే లేదన్నది 15 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిందా? మనం వచ్చినాక వచ్చింది. ఇప్పుడు ఆనందంగా ఉంది. మీ ఇంటి వరకు రావాల్సిందని మేము చాలా సంతోషిస్తున్నాం. ఎమ్మెల్యే వాళ్ళు కూడా వచ్చారు కానీ ఏదో తూతూ మాత్రం చెప్పుకుంటూ పోయారు కానీ అసలు ఏమీ చేయలేదు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత రోడ్ వేసారు, కరెంట్ లైన్ లేదు, అయితే స్ట్రీట్ లైట్ వేయాలి. 25 లక్షలు ఇచ్చారు సార్. 25 లక్షలు ఖర్చు పెట్టారు కార్పెంటర్ కాలనీ. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి మెయిన్ ప్రాబ్లం అసలు పంపులు రావట్లేదు. కరెక్ట్ అమ్మా. అక్కడ కొత్త ట్యాంకులు 2 ఓపెన్ చేసేసరికి ఆ ఫోర్స్కి చాలా చోట్ల పంపులు పాడేవి. అవన్నీ బాగు చేసుకుంటూ వస్తున్నారు. ఒక 5 రోజులు మీరు రిపేర్ అవుతున్నాయి. ఈ లోపల ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వాటర్ ట్యాంక్ వస్తుంది. 4 రోజులు 5వ రోజుకి మీకు ఇక్కడ రిపేర్లు అయిపోతుంది. సరేనా? బాగుందా సైకిల్? బాగుందా? మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి. మాకు దేవుడు అండి, మాకు దేవుళ్ళ కాదు. ఆశీస్సులమ్మా. ఎంత వచ్చినప్పుడు 3 లక్షలు బాగుందా? చాలా సంతోషం అమ్మా. 3 lakhs వచ్చింది సార్. అత్తయ్య గారికి ఏమో సీఎం 42,000. బాధ్యతతో ఆ రోజు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ రాగలిగింది. 3,40,000. నాకు చాలా సంతోషం, సంతృప్తి. మీరందరూ ఈరోజు కుటుంబం అంతా ఈ రకంగా అందరూ హాస్పిటల్తో మాట్లాడతారు. ఏ హాస్పిటల్ మాట్లాడితే ఈ యాక్టివిటీ తొందరగా జరుగుతుంది, తక్కువలో జరుగుతుంది, లేకపోతే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఏ రకంగా చేయాలని మన వాళ్ళు మాట్లాడతారు. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. తల్లి ఏ హీరో ఫన్ బాయ్ మనవా? ఎండకి తిరగమాకండి. ఏదైనా 10 లోపు ఆడుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ 5:30 వరకు లోపలికి బయటకు రావద్దు ఎవరు. ఇంటికి వస్తుందా ఒక పెన్షన్ అయినా? మీకు వస్తుందా? ఎంత వస్తుంది? టైంకి ఇస్తున్నారా? ఖచ్చితంగా కార్పెంటర్ కాలనీలో ఎన్ని ఇళ్ల స్థలాలు వచ్చినా దాంట్లో మీకు ఒకటి పెట్టిస్తారు. నాది బాధ్యత. ఏమా త్వరలోనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. త్వరలో ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మీరు ఉండేటట్టుగా బాధ్యత తీసుకుంటారు. సరేనా? ధైర్యంగా ఉండండి. నమస్కారం.